తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గురువు గారు నమస్కారం. సూర్యోస్మి తల్లి. గురువు గారు, మనకు గతంలో చూసుకుంటే కరోనా అనే వైరస్ చాలా ప్రబలిపోయి చాలా రకాల సమస్యల్ని మనం ఎదుర్కొన్నాం. అది ఎలా ఉంటుందో ఫేస్ చేసాం. సో మళ్ళీ తాజాగా చైనాలో వచ్చేసి HMPV అనే వైరస్ కొత్తగా మళ్ళీ పుట్టుకొచ్చింది. సో మరి మన దేశం దాకా ఆల్రెడీ వచ్చేసింది. బెంగళూరులో ఒక కేసు కూడా నమోదైంది. సో మరి ఇక్కడ దాకా వచ్చేస్తోంది అనే భయాందోళన చాలా పెరిగిపోయింది. సో దీని గురించి ఆధ్యాత్మికంగా అలాగే మెడికేషన్ పరంగా కూడా సో వీక్షకుల కోసం మంచి పరిహారాన్ని తెలియజేస్తారా? తప్పకుండా తల్లి. అంటే ఇప్పుడు ఆధ్యాత్మికత అంటే ఏదో వయసు వచ్చిన తర్వాత, ఒక 60 తర్వాత 70 తర్వాత చేతికర చేత్తో పట్టుకుని దేవాలయాలకు వెళ్ళడం కాదమ్మా. ఆధ్యాత్మికత అంటే భారతదేశ సాంప్రదాయంలో ఒక భాగం. మనిషి యొక్క అభ్యున్నతికి, అభివృద్ధికి అది ప్రధాన పాదం. మీరు దేవాలయాలకు వెళ్తారు కదా, అంటే ఆధ్యాత్మికత అనగానే మనకి గుడి గుర్తొస్తుంది, భగవంతుడు గుర్తొస్తాడు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క దేవుడు. వెంకటేశ్వర స్వామి ఒకరికి ఇష్టం, ఇంకొకటి పార్వతీదేవి ఇష్టం, ఇంకొకరికి శివుడు ఇష్టం. ఇలా చాలా దేవాలయాలు. అక్కడికి వెళితే మనకి ఏమొస్తుంది? ప్రశాంతత. మనకి ప్రశాంతత, ఇంకా మంచి థాట్స్. ఓకే. అంటే మీ ఇంట్లో మీకు ప్రశాంతత లేదా? ఉంది. మరి దేవాలయానికి ఎందుకు వెళ్తున్నారు? అంటే దేవుడు అంటే చాలా మంది మైండ్ సెట్ ఏంటంటే కోరికల కోసం వెళ్తారు, కానీ కోరికల కోసం కాదు, భక్తితో వెళ్ళాలి అంటాం. కాదు, అంటే మీరు భక్తితో వెళ్ళారా, కోరికతో వెళ్ళారా అనవసరం. మీరు వెళ్ళింది దేవాలయానికి. అవును. కోరికతో వెళితే ఒకటి, భక్తితో వెళితే ఒకటి కాదు. అది దేవ ఆలయం. ఆ లయం అయి ఉన్నటువంటి శక్తి, ప్రకృతి అంతా, సృష్టి అంతా వ్యాపించి ఉన్నటువంటి శక్తిని కేంద్రీకరించి ఒక చోట కూర్చోపెట్టింది. ఒక మనిషి ఒక సమస్యని ఎదుర్కోవాలంటే కావాల్సిందేంటి? శక్తి. సృష్టి అంతా వ్యాపించి ఉన్నటువంటి అమ్మవారు శక్తి స్వరూపిణి. వ్యాప్తి అంటే విష్ణుమూర్తి. ఇది కాలంలో మారుతుంది. ఆయనే ఈశ్వరుడు, కాలుడు. అమ్మవారు శక్తిగా ఉంది, విష్ణుమూర్తి వ్యాప్తించి ఉన్నాడు. వీళ్ళిద్దరిని కలిపి నడిపించేది సమయం. పరమేశ్వరుడై ఉన్నాడు. ఇది ఇప్పుడు ఎక్కడితో స్టార్ట్ అవుతుంది? వయసు అయిపోయాక స్టార్ట్ అవుతుందా? లేదు. కడుపులోంచి బిడ్డ కెవ్వుమని కేక పెట్టే సమయం దగ్గర నుంచి కాదు. తన తల్లి గర్భంలో పిండ రూపంలో పడిన దగ్గర నుంచి కాదు. వీర్య రూపంలో తండ్రితో 3 నెలలు సావాసం చేసిన తర్వాత ఆ బిడ్డ తల్లి గర్భంలో ప్రవేశించి అక్కడ 9 నెలలు, మొత్తం 12 నెలలు సమయాన్ని పూర్తి చేసుకుంటుంది ఒక అండం. అక్కడతో స్టార్ట్ అవుతుంది జీవితం. ఒక మనిషి ఆధ్యాత్మికత అనేది ఇందులో ఉంది. ఇక్కడ నుంచి ప్రారంభమవుతుంది. ఇప్పుడు పుట్టాలి అనే సంకల్పం బిడ్డకు వచ్చినప్పుడు తండ్రి శరీరంలో ప్రవేశిస్తాడు. ఆ బిడ్డ అంటే కొన్ని లక్షల కణాలు ఉంటాయి, కానీ అందులో ఒకటే ఫలదీకరణం చెందుతుంది. 3 నెలలు తండ్రిలో ఉండి తండ్రి యొక్క భావాలని, భావోద్వేగాలని తీసుకొని తల్లి గర్భంలో ప్రవేశించి 9 నెలలు పెరిగి బయటకు వస్తుంది. ఇంత గందరగోళమైనటువంటి ప్రపంచాన్ని చూసినట్టు కెవ్వుని కేక పెడతాడు. అంటే అక్కడ కూడా భగవంతుడు నన్ను ఈ జనారణ్యంలో పాడేసి ఏంటని అది ఏడవడం అంటే మొక్కుకోవడమే. ఆధ్యాత్మికత మనకి ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది. మన దేవాలయంలో పెట్టేటువంటి ప్రసాదం, అక్కడ ఇచ్చేటువంటి తీర్థం. మీరు ఒక మూర్తిని ఆవాహన చేస్తాం, ఒక విగ్రహాన్ని పెట్టుకుంటాం, దానికి ఎన్ని ఏముంటాయి? అది అంటే అందరూ కొట్టిపాడేస్తారు. అదొక రాతి బొమ్మ, ఒక రూపం అని కొట్టిపారేస్తారు. దానికి కింద ఏముంటాయి? ఒక యంత్రం, నవరత్నాలు, నవ పాషాణాలు, పాదరసం. ఇవన్నీ ప్రకృతి అంతా వ్యాపించి ఉన్న శక్తిని, కాస్మిక్ ఎనర్జీని విగ్రహం రూపంలో తీసుకొచ్చి కింద నిక్షిప్తం చేస్తుంది. అక్కడ వాడేవన్నీ కూడా మెటల్స్ ఉంటాయి. రాగి. ఇప్పుడు రాగి బాటిల్లో నీళ్లు తాగితే మంచిది కదా అంటారు, రాగితో మంచిది. మరి దేవాలయంలో ఉచ్చారణ ద్వారా, మన మాటలతో, మంత్రాలతో, ప్రొనౌన్సియేషన్తో క్రియేట్ చేసిన ఎనర్జీ ఆ జలంలోకి ప్రవేశిస్తుంది. అందుకని అది తీర్థం అయింది. అప్పటి వరకు నీళ్లే కుళాయిలో ఉన్నప్పుడు, లోపలికి వెళ్ళిన తర్వాత తీర్థ ప్రసాదం అయింది. దాన్ని స్వీకరించడం ద్వారా మనలో నిద్రావస్థలో, అంటే మనలో కూడా శక్తులు ఉంటాయి, అన్ని రకాల శక్తులు ఉంటాయి, ప్రకృతిలో ఎన్నో ఉన్నాయి, అన్నీ ఉంటాయి. అవన్నీ అప్పుడు బయటికి రావాలంటే ఈ జలం పడాలి. 75% నిండి ఉన్నటువంటి ఈ శరీరంలో ఈ జలం శక్తినిస్తుంది. అందుకని ఆధ్యాత్మికత అంటే జ్ఞానం. ఆధ్యాత్మికత అంటే మూఢనమ్మకం కాదు. ఆధ్యాత్మికత అంటే మనలో ఉన్నటువంటి శక్తి, వ్యాధి నిరోధక శక్తి, ఇమ్యూనిటీ. అది మనం ట్యాబ్లెట్లో కొంటే రాదు, మన శరీరమే దాన్ని తయారు చేసుకోవాలి. దానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా భగవంతుడికి నివేదనగా ఇవ్వబడింది. గుడికి వెళ్తే పట్టుకెళ్ళేవి ఏంటమ్మా? దేవుడికి ఇచ్చేవి. మీరు గుడికి వెళ్ళినప్పుడు కొబ్బరికాయ, నీళ్లు,
పంచామృతాలు. అంటే అభిషేకం చేయించాలనుకున్నప్పుడు పంచామృతాలు ఇవి వస్తాయి. అవును. 2 పదార్థాలు ఉంటాయి. గుడికి వెళ్తున్నాం అంటే అరటి పళ్ళు, కొబ్బరికాయ, తమలపాకు, ఇవి 3 కూడా అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు కలిగినటువంటి పదార్థాలు. భగవంతుడికి నివేదన చేస్తాం. నువ్వు పట్టుకెళ్ళి వెంటనే ఆయన తీసుకుని లోపలేసుకుంటాడా? లేదు, దేవుడికి నివేదన చేస్తారు, ఇచ్చేసిన తర్వాత మనకిస్తారు. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది కేవలం పదార్థంగా ఉండి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి దైవిక శక్తితో కలిసి ప్రసాదంగా తిరిగి వస్తుంది. దానిని తినడం ద్వారా మనకి వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. తమలపాకులో ఉన్నటువంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, అయస్కాంత తరంగాలు అస్తవ్యస్తంగా మన శరీరంలో ఉన్నటువంటి మ్యాగ్నెటిక్ వేవ్స్ ని, కణాలని అస్తవ్యస్తంగా, అంటే చెడిపోయిన కణాలని అస్తవ్యస్తంగా ఉంటాయి, వాటిని క్రమబద్ధీకరిస్తుంది. వైట్ బ్లడ్ సెల్స్ ని క్రమబద్ధీకరిస్తుంది. కొబ్బరికాయలో ఉన్నటువంటి కాస్మిక్ ఎనర్జీ మనలో ప్రాణశక్తిని నిలుపుదల చేస్తుంది, స్టోరేజ్ కెపాసిటీని పెంచుతుంది. అరటి పళ్ళలో ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీ, సర్క్యులేటరీ సిస్టమ్ మన గుండె పనితీరుని మెరుగుపరుస్తుంది. ఇవి 2 భగవంతుడికి నివేదన చేయడం ద్వారా మనల్ని తినమన్నాడు ఆయన. నేను తింటాను అనలా. ఇవి తిన్నవాళ్ళు అంటే కొబ్బరి బాగా తినేవాళ్ళకి, అరటి పళ్ళు బాగా తినేవాళ్ళకి, తమలపాకులు వాడేవాళ్ళకి ఎలాంటి అనారోగ్యాలు రావు. అంటే ఇప్పుడు నేను ఎంత చెప్తున్నానంటే, ఇప్పుడు మనం కోవిడ్ తర్వాత, అంటే ఫస్ట్ కోవిడ్ అనగానే బెంబేలెత్తాం, మనకి ఏమీ తెలియదు. కోవిడ్ తర్వాత అది రూపం మార్చుకుంది. దానికి 19 తర్వాత చాలా పేర్లు పెట్టుకుంటూ వెళ్ళారు. లైట్ అంటే తెలియనప్పుడు భయపడ్డాం, తెలిసిందిగా నువ్వు మేకప్ వేసుకుని మాస్క్ పెట్టుకుని నువ్వు ఎన్ని రకాలు వచ్చినా మాకు అనవసరం, నీ పేరు తెలిసిపోయింది, నువ్వు కోవిడ్ అయిపోయింది. అంటే భారతదేశంలో అంటే గర్వంగా ఫీల్ అవ్వాలి మా భారతీయులు. మనం జ్ఞానవంతులు. జ్ఞానం ఎక్కడి నుంచి అభివృద్ధి చెంది విదేశాలకు వెళ్ళింది, విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలి. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద డాక్టర్లు అందరూ ఎవరు అంటే భారతీయులే. అందుకని విజ్ఞానం అంటూ అభివృద్ధి చెందిందంటే భారతదేశం నుంచి. అందుకని ఫస్ట్ తెలియదు కాబట్టి కంగారు పడ్డాం, అదేదో ఇంగ్లీష్ పేరు. మనకు ఉన్నట్టు ఆటలమ్మ, మసూచి ఇలాంటి పేర్లు చెప్తే గాడిగుడ్లు ఎంత చిన్నప్పుడు ఎప్పుడో చూసే ఉంటాం. ఇవేవో కొత్తగా పేర్లు చెప్తున్నారు, అవి మనకు తెలియదు కాబట్టి కొంచెం గందరగోళంగా ఉంటుంది. కానీ దేన్నైనా ఎదుర్కొనేది వ్యాధి నిరోధక శక్తి. దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మన దగ్గర అద్భుతమైనటువంటి పదార్థాలు బోల్డ్ ఉన్నాయి. అంటే ఇప్పుడు అక్కడ వాళ్ళు బ్లూబెర్రీస్, క్యాన్బెర్రీస్, బెర్రీస్, మనకి అద్భుతమైనటువంటి గోస్ బెర్రీ, ఇండియన్ బెర్రీ ఏంటమ్మా, ఉసిరికాయ, అత్యంతగా యాంటీబాడీస్, వ్యాధి నిరోధక శక్తి, విటమిన్ సి పుష్కలంగా ఉన్నటువంటి ఉసిరికాయ నీ శరీరంలో ఇమ్యూనిటీని పెంచుతుంది. వస్తాయి, మనం ఏం దాన్ని ఆపలేము. లోపలికి వెళ్ళిన తర్వాత డ్రీట్ చేసి ఎవరిని చంపేస్తాయి. ఆ సెల్ఫ్ ఇమ్యూనిటీని పెంచుకోవడానికి మనకు అద్భుతమైనటువంటి నిమ్మకాయలు ఉన్నాయి. ఈ సీజన్ లో దొరికేటువంటి రేగి పళ్ళు ఉన్నాయి, ఈ సీజన్ లో దొరికేటువంటి నారింజ పళ్ళు ఉన్నాయి, ఈ సీజన్ లో దొరికేటువంటి తేగలు, ఇవన్నీ ఐరన్, హై పీచు, ఫైబర్ ఉంటుంది. ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి పోషకాలు. శుభ్రంగా సీజన్ అంతా కూడా రేగిపళ్ళు తినండి, ఉసిరికాయలు తినండి, నిమ్మపళ్ళు తినండి, బత్తాయి పళ్ళు తినండి, దానిమ్మ పళ్ళు తినండి, నారింజ పళ్ళు జ్యూస్ చేసుకుని తాగండి. మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు ఎలాంటి 100 రకాల వైరస్లు వచ్చినా మిమ్మల్ని ఏమీ చేయలేవు. భయపడవద్దు, మనం వీటికి దూరంగా ఉన్నాం. మీరు నారింజ పళ్ళు తిన్నారా? తిన్నా. ఎంతకాలం అయింది? రీసెంట్ గానే. సంతోషం, చాలా సంతోషం. అంటే నారింజ పళ్ళు అయిపోయి పుల్లగా ఉంటుంది, నేను తినలే అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. నారింజకాయ అంటే తెలియని వాళ్ళు ఉన్నారు. మా చిన్నప్పుడు నారింజకాయని కట్ చేసి ఉప్పు వేసుకుని పుల్లతో గుచ్చుకుని స్కూల్ ఇంటర్వెల్ టైంలో స్కూల్ దగ్గర అమ్మేవారు. తేగలు సంచిలో పట్టుకెళ్ళి, అద్భుతమైనటువంటి ఐరన్ తేగల్లో. మన ఇమ్యూనిటీ బోల్డ్ అంత బూస్ట్ అవుతుంది. సున్నుండలు, అలాగే కొబ్బరి లౌజులతో కొబ్బరి ఉండలు చేస్తారు. ఇవన్నీ కూడా ఇప్పుడు అంటే మనలో సెల్ఫ్ ఇమ్యూనిటీ. నాకు మెడికల్ టెర్మినాలజీ తెలియదమ్మా. నేను ఆరోగ్యంగా ఉండటానికి నేనేం తినాలంటే నాకు తెలిసినవి ఇవే. అరటిపళ్ళు బాగా తినండి, మల విసర్జన ద్వారా చెత్త అంతా బయటకు వచ్చేస్తుంది. కొబ్బరి సున్నుండలు చేసుకుంటారు, కొబ్బరి లౌజ్ చేసుకుంటారు, ఎండు కొబ్బరినే తురుగు వేసుకుని బెల్లం కలుపుకుని తినేస్తారు. తినేయండి, మిమ్మల్ని ఏమీ చేయలేవు. మీకు కావాల్సిన మొత్తం A to Z మెటీరియల్ అంతా బ్రెయిన్లో ఉంది. మీరు తిన్న ఫుడ్ నమలడం ద్వారా అది రిలీజ్ చేస్తుంది, మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అది ఆ పేర్లు 100 రకాల పేర్లు పెట్టుకుని అనవసరం. మనందరం భారతీయులు. అసలు ఇంకో గర్వంగా చెప్పుకోవచ్చు, మేము తెలుగు వాళ్ళం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అంటే ప్రపంచ వినాశనం జరుగుతుంది, అందులో భవిష్యోత్తర పురాణంలో తెలుగు వాళ్ళు రక్షింపబడతారు రాసింది. ప్రత్యేకంగా తెలుగు వాళ్ళు అంటే కొంత భక్తి శాస్త్రం ఇవి ఉన్నాయి కాబట్టి తెలుగు వాళ్ళకి సేఫ్టీ రాసింది కాబట్టి సంతోషంగా గర్వంగా చెప్తున్నాను. నిజంగా భవిష్యోత్తర పురాణం చదివాను, అందులో తెలుగు వాళ్ళ కోసం ప్రత్యేకంగా రాసి ఉంది. ఎంతో కొంత పుణ్యం చేసుకుని, ఎంతో కొంత కాదు ఎక్కువ పుణ్యం. మీరు ఏ దేవాలయాలకు వెళ్ళినా తెలుగు వాళ్ళు బాగుంటారు. అవును గురు. అంటే ఆధ్యాత్మికత అనేది
మనిషి ఆయుష్ని ఆయుర్దాయాన్ని పెంచుతుందమ్మా. శాస్త్రాలు దేవాలయ కూడ్యాల మీద గోడల మీద వీటికి సంబంధించిన అద్భుతమైనటువంటి నిగూఢ రహస్యాలు ఎన్నో రాసి ఉన్నాయి. అందుకని దేవాలయానికి వెళ్ళడం వల్ల అంటే మనకి విద్య నాలెడ్జ్ దేవాలయాల్లో జరిగేది. ఎందుకంటే వేదం నేర్చుకున్న వాళ్ళు పండితులుగా ఉండేవారు. అక్కడికి వెళ్తే పొద్దుటే వేదపాఠం వినడం ద్వారా వాళ్ళకి ఎడ్యుకేషన్ వచ్చేది, ఫ్రీ ఎడ్యుకేషన్. అక్కడే ఆ వేదం తెలియడం వల్ల వాళ్ళకి వైద్యం తెలుసు. ఎందుకంటే అధర్వణ వేదంలో ఆయుర్వేదం ఉంది కాబట్టి ఆ వేదం చదవడం వల్ల ఏ చెట్టు ఆకు ఏ రోగానికి పనిచేస్తుందో వాళ్ళకి తెలుసు. వాళ్ళు అవి ఆ దేవాలయానికి వెళ్తే అంటే వైద్యము ఫ్రీగా జరిగేది, చదువు ఫ్రీగా వచ్చేది. ఇప్పుడు దేవాలయాలకు వెళ్ళడం పిక్నిక్ వెళ్ళినట్టు ఉంది కాబట్టి భయపడుతున్నాం. అందుకని మన జీవన విధానంలో మన అభివృద్ధి ఆధ్యాత్మికతతో ముడిపడి ఉంటేనే ఆరోగ్యంగా ఉండగలుగుతాం. అంటే గురువుగారు, ఇమ్యూనిటీ పవర్ ని మనం పెంచుకుంటే చాలు, మన దాకా ఏ వైరస్ రాదు, మనల్ని ఏం చేయలేదు, మనల్ని ఏమి చేయలేదు, వచ్చినా మనకేం కాదు. ఓకే. సో అంటే మీరు చెప్పిన ఈ ఐటమ్స్ మనకు ఇమ్యూనిటీ పవర్ ని ఐటమ్స్ తీసుకుంటే చాలు, సరిపోతుంది అంటారా? అంటే 100% సరిపోతుంది. అత్యవసర పరిస్థితులలో ఏం చేయాలో తెలియదు, పానిక్ అయిపోయింది, పడిపోయాం, మన కళ్ళు ఎదురుకుండా సీరియస్ సిచ్యువేషన్ జరుగుతుంది, హాస్పిటల్కి వెళ్ళటానికి ముందు ఇమ్మీడియట్ గా మనం చేయాల్సిన ఫస్ట్ ఎయిడ్ ఒకటి ఏంటంటే 2 నిమ్మకాయలు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి చిన్న అల్లం ముక్క యాడ్ చేసి మిక్సీ తిప్పండి, కొంచెం వాటర్ పోయండి, కొంచెం మిరియాల పొడి ఉప్పు వేయండి, వడకట్టేయండి, ఆ పొల్లటిది తగ్గించండి. శుభ్రంగా మీరు అందుబాటులో ఉన్నటువంటి హాస్పిటల్కి వెళ్ళండి. మీకు అంటే ఐసీయూలో ఎంత సేఫ్టీ ఉంటుందో ఇంకా ఐసీయూలోనే సేఫ్టీ తక్కువ. నిమ్మకాయలో అత్యద్భుతమైనటువంటి సేఫ్టీ, మీ ప్రాణానికి నాది హామీ. ఫస్ట్ ఎయిడ్ నిమ్మకాయతో ఫస్ట్ ఎయిడ్, మీ ప్రాణానికి నాది హామీ. పాము గరిచింది, ఇమీడియట్లీ ఇది చేసేయండి, ఆ తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్ళండి. డాక్టర్ వచ్చేలోపు చాలా జరుగుతాయి, సమయాన్ని వృధా చేయకుండా ఫస్ట్ ఎయిడ్. హార్ట్ అటాక్ వస్తుంది, హార్ట్ అటాక్ వచ్చింది, పడిపోయాడు, పానిక్ అయిపోయాడు, ఇమీడియట్ గా నిమ్మకాయ అత్యద్భుతంగా ప్రాణాన్ని పోకుండా ఆపేస్తుంది నిమ్మకాయ. దాన్ని అమ్మవారి శక్తిగా అమ్మవారి మెడలో వేస్తాం మనం. అంటే ఎందుకు ఆవిడ మెడలో ఉంది అంటే అమ్మ అది మన ప్రాణాన్ని కాపాడుతుంది. మనకు వచ్చేటువంటి ఎలాంటి అనారోగ్యం, ఇది డిసీజ్ డయాగ్నోస్ చేయలేకపోతున్నాం, ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఏమీ లేదంటున్నారు. మీరు శుభ్రంగా 2-3 రోజులు నిమ్మకాయ తాగండి, పేరు ఊరు లేని రోగాలన్నీ కూడా సర్వనాశనం అయిపోతాయి. నిమ్మకాయకి అంత శక్తి. అన్నిటికీ ఒకటే సొల్యూషన్ నిమ్మకాయ. సో నిజంగా గురువు గారు, అంటే ఎంతసేపు ఇంగ్లీష్ మెడిసిన్ ఇంగ్లీష్ అనేది వెంటబడుతూ ఉంటారు, కానీ నిజంగా మన దగ్గర ఉన్నాయి ఆయుర్వేదిక్ లోనే అద్భుతాలు. ఋషులు చరకుడు, సుశ్రుతుడు, పరాశరుడు, అగస్త్యులు వారు ఎన్నో అద్భుతమైనటువంటి గ్రంథాలు, సంహితలు మనకు అందుబాటులో పెట్టెళ్ళారు. చదవడానికి మనకు సమయం లేదు, తీరిక లేదు, ప్రశాంతత లేకపోవడం వల్ల మాట్లాడితే టెస్ట్లు, ల్యాబ్స్, ప్రిస్క్రిప్షన్స్, డయాగ్నోసిస్, ఎక్స్రేలు, ఇవే వీటి చుట్టూ తిరుగుతున్నాం. అది కాదు, నిమ్మకాయ చుట్టూ తిరిగితే చాలు మనకు ఉన్న దరిద్రం. ఇది పుష్యమాసం, పుష్యమాసానికి నిమ్మకాయ అధిపతి. ఓకే. శని అంటే నిమ్మకాయకి అధిదేవత శనీశ్వరుల వారు. అంటే శని చాలా క్రూషియల్. అంటే తప్పు చేసేవాడు భయపడాలి. శని మహర్దశ వచ్చినా ఏలినాటి శని వచ్చినా భయపడతారు. తప్పు చేసేవాడు భయపడాలి. మామూలు వాళ్ళు ఎవరు భయపడక్కర్లేదు. కర్మ చేసేవాళ్ళు అంటే సత్కర్మలు చేసేవాళ్ళు ఎవరూ భయపడక్కర్లేదు. మీ ప్రాణాలకి శనీశ్వరుల వాళ్ళు ఎలాంటి హాని చేయరు. తప్పు చేస్తున్నారా తాట తీసేస్తాడు. దాని ప్రతీక ఏంటంటే నిమ్మకాయ. మనకి అంతుపట్టని రోగాలు, పేరు ఊరు లేని రోగాలు ఏదైనా వస్తున్నాయంటే నిమ్మకాయతో చెక్ పెట్టేయచ్చు. ఒక వారం 10 రోజులు నిమ్మకాయ జ్యూస్ తాగాడు, తొక్కలతో సహా గింజలతో సహా మిక్సీ కొట్టడం తాగాడు. ఆ పచ్చడి కూడా గురువుగారు మామూలుగా అయితే తొక్క తినం, కానీ పచ్చళ్ళు ఎంత అద్భుతంగా ఉంటుంది, రుచి అసలు చెప్పలేం, అది అంత బాగుంటుంది. సో నిజంగా ఇమ్యూనిటీ పవర్ పెంచుకొని మనోధైర్యం పెంచుకుంటే చాలా, ఇంకా వేరే ఏది చెయ్యలేదు అని చాలా నిజంగా. అంటే ఇంట్లో ఉండేదే నిత్యం చేసుకునేదే చూసేదే అయినా సరే మనం పట్టించుకోం, లైట్ తీసుకుంటాం. గుర్తు చేయడానికి విక్రమాదిత్యకి డెఫినేషన్ ఏంటంటే నిన్ను విడిచి నువ్వు బయటకు వచ్చి నీకు దూరంగా వెళ్ళిపోయి వెతుక్కుంటున్న నీకు నీ దగ్గరికి చేర్చేవాడు విక్రమాదిత్య. ఎస్ గురుగారు, పర్ఫెక్ట్ గా చెప్పారు గురుగారు. సో వ్యూవర్స్ కూడా గురువుగారు చెప్పింది పాటిస్తే సరిపోతుంది, ఇంకా భయపడాల్సిన అవసరం కూడా లేదు. చాలా చక్కటి విశ్లేషణ తెలియజేశారు గురువుగారు. ధన్యవాదాలు. సూర్యస్మృతి.